ఎమ్మెల్సీ కోదండరాం అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ల నియామకానికి సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే మళ్ళీ తుది తీర్పు ఈ నెల 17న వెలువరించింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ కోదండరాం ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ నియామకానికి సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని ఎలా చూస్తారు? అది మధ్యంతర ఉత్తర్వు ఒకటి, ఇంకా తుది తీర్పుకు అవకాశం ఉంది. దానికి సెప్టెంబర్ నెలలో 17కు హియరింగ్ ఉంది. అది ఇక దానిపైన ఏమొస్తుందనేది చూడాలి. విషయం ఏంటంటే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వ్యాఖ్యానించటం సమంజసం కాదు. తుది తీర్పు వస్తే మనం ఏదైనా చెప్పవలసి ఉంటే చెప్తాం. తర్వాత దీంట్లో ప్రధాన పాత్ర దాని ప్రభుత్వం కాబట్టి ఏదైనా ఉంటే ప్రభుత్వం మాట్లాడుతుంది. ప్రభుత్వం చెప్పవలసి ఉన్నప్పుడు చెప్తారు వాళ్ళు ఏదన్నా అవసరమైతే. అంతకుమించి మాట్లాడితే ఏమవుతుందంటే ఇది అపరిపక్వంగా దీనిపైన జోక్యం చేసుకొని నోరు బారేసుకొని ఇది చాలా ఇబ్బంది కావాల్సి వస్తుంది. అట్లాంటిది అందుకనే మీరు దీనిపైన ఇంతకంటే వ్యాఖ్యానించడం కుదరదు. అంటే గవర్నర్ కోటాలో ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్సీలు మీరు గవర్నర్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన ఫైల్ని సుప్రీంకోర్టు ఆ విధంగా స్టే విధించడానికి రాజ్యాంగం రూల్స్ ఉన్నాయా సార్? అవి ఏవైనా కానీ చట్టానికి లోబడి కోర్టు ఆలోచన చేస్తుంది కదా. ఇంకా కోర్టుకి కూడా ఆర్డర్స్ రాలేదు. ఆర్డర్స్ వస్తే ఏం చేసిండ్రు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అప్పటి వరకు మేము ఏం మాట్లాడినా అది పూర్తిగా అనవసరం అవుతుంది. అది చట్టము దాన్ని మాట్లాడవలసింది ప్రధానంగా ఆడ కొట్లాడుతున్నదేమో గవర్నమెంట్. ఆ కొట్లాట నడుపుతున్నటువంటి వాళ్ళని కాదని మేము ఎక్కువ తక్కువ మాట్లాడటం కూడా కుదరదు. ఒక రకంగా మేము కొంత వీటిపైన వ్యాఖ్యానించగలిగేటువంటి స్వేచ్ఛ మాకు లేదు కాబట్టి ఈ సమయంలో ఇంతకంటే ఎక్కువ మేము మాట్లాడలేము. సుప్రీంకోర్టు తుది తీర్పు మీకు ఫేవర్గా వస్తుందని నమ్మకం ఉందా సార్? ఉన్నది కదా, లేకుండా ఎట్లుంటాం? కొట్లాట అన్నాక నమ్మకంతోనే మొదలవుతాం. తప్పకుండా ఇదివరకు కూడా మాకు అనుకూలంగానే వచ్చింది, భవిష్యత్తులో కూడా మాకు అనుకూలంగానే వస్తుంది. మీ విషయంలో ఏదైతే ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది, ఈ రాజ్యాంగానికి సంబంధించిన విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఉల్లంఘనకు పాల్పడుతుంది, ఈ కారణంగానే స్టే వచ్చింది సుప్రీంకోర్టు అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. ఎలా చూస్తారు? నేను అదే చెప్తున్నా కదా, విషయం ఇంకేం కాలేదు, ఏం తేలలేదు. తేలకముందే తొందరపడి ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు ఇట్లా ఒక ప్రకటన చేయటం కూడా అది నిజానికి అది అనాలోచితమైనటువంటి తొందరపాటు ప్రకటన తప్ప మరొకటి కాదు. ఇంకా ఏమీ జరగలేదు, ఏమీ నిర్ణయం ఇంతవరకు రాలేదు. వచ్చినాక దాని మీద ఎందుకంటే చట్టం తెలుసు కాబట్టి, చట్టం పరిధిలో ఎంత అవకాశం ఉందనేది ఒక అంచనా ఉంది కాబట్టి నేను ఈ మాట అంటున్నా. దీనిపైన ఇప్పటికిప్పుడు అంతకుమించి తొందరపడి నోరు పారేసుకొని మాట్లాడి అనవసరం. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? చాలా ఇవాళ గొప్ప దినం. మనం భారతదేశం చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి దినం. మన స్ఫూర్తితో చాలా దేశాలు స్వాతంత్రం కోసం పోరాటం చేసినాయి. చాలా కీలకమైందంటే ఆ పోరాట స్ఫూర్తితోనే భారతదేశం ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నది. ఇవాళ చాలా బాధ కలిగించే ఈ వార్తతో పాటు పక్కన ఇంకో వార్త ఏంటంటే బీహార్లో దాదాపు 70 లక్షల మంది ఓట్లు తొలగించారని. చాలా బాధాకరం అనిపించింది. అట్లా తొలగించటం మంచిది కాదని ఇవాళ కోర్టు ఏమన్నదంటే ఆధార్ను కూడా మీరు ఒక గుర్తింపుకు ఇవ్వవచ్చు ఎవరైనా. కాబట్టి ఆధార్ తీసుకొని మీరు నమోదు చేయండి అని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఒక మంచి పరిణామం అది. కోర్టులో ఒక పోరాటం సాగుతుంది అంటే స్వాతంత్రానికి సంబంధించిన ఒక స్ఫూర్తి ప్రభావం మనకు అక్కడ కనబడుతుంది. అంత పోరాటం సాగింది కాబట్టి ఆ స్ఫూర్తితో మనం ఇవాళ ఇంత గట్టిగా సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడుతున్నాం. మరోవైపు చూస్తేనేమో హక్కులను హరించడానికి ఇప్పటికీ ఒక ప్రయత్నం సాగుతూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ రెండింటి నడుమ మన ప్రయాణం అనేది ఈ ఘర్షణలోనే మనం ఎట్టనే తేల్చుకోవటమే ఇవాళ మన ముందు ఉన్న కర్తవ్యం. సరే, భారతదేశానికి స్వాతంత్రం రావడానికి పాటుపడినటువంటి దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం, ప్రాణాలు అర్పించిన కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీని ఈ విషయంలో అంటే ఈ ఓట్లు గల్లంతు గయా కోసం కొట్లాడుతున్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం ఏ విధంగా చూడవచ్చు? ఇక ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వాలు ఎట్లాగైనా అధికారంలో ఉండాలి,
దానికోసం చట్టం ఏమైనా పర్వాలేదు, రాజ్యాంగం ఎట్లా పోయినా పర్వాలేదు అనుకుంటే ఈ రకమైన పరిణామాలే కనబడుతూ ఉంటాయి. మనుషులు ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పుడు ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి. కానీ ప్రశ్నించే వాళ్ళనే బంధించి గొంతు నొక్కటం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. మన స్వాతంత్రోద్యమ విలువలు నేర్పలే. వీళ్ళు చాలామందికి ఆ చరిత్ర లేదు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు, వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక స్ఫూర్తి ఉంది, ఈ పోరాటం వెనుక కొన్ని విలువలు ఉన్నాయి. ఆ జరిగినటువంటి పోరాటం మనకు ఒక తోవని ఇచ్చింది. దాన్ని మనం మర్చిపోవటం వల్లనే ఇవాళ ఇట్లాంటి పరిస్థితి కనబడుతుంది, ఇట్లాంటి మనకు పరిణామాలు తలెత్తుతుంది. చివరి చెప్పండి సార్, తెలంగాణ ప్రభుత్వంలో ఒక భాగస్వామ్య పార్టీ అయిన మీరు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు ఈ 2 సంవత్సరాలకు సంబంధించి? ఇప్పటివరకు అయితే కనీసం ఇదివరకు లేనటువంటి ఒక స్వేచ్ఛ, ఇదివరకు లేని విధంగా ఇప్పుడు ప్రజల జీవితంలో ఒక మితిమీరిన జోక్యము ఇవి లేవు. ఇప్పుడు తర్వాత మాట్లాడుకోవటానికి తొవ్వ ఉంది. ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాం, చెప్పుకోగలుగుతున్నాం. ఈ మామూలు మార్పులు కావండి, ఇట్లాంటి కీలకమైన మార్పులు వచ్చినాయి. ప్రజా సంక్షేమం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకునేటువంటి పద్ధతులకు స్వస్తి పలికి, అట్లాంటి పద్ధతుల వల్ల తలెత్తినటువంటి భారీ కుంభకోణాలకు చెక్కుబెట్టి పైసలను దోచుకునే పద్ధతిలో కాకుండా ప్రజా సంక్షేమమే ప్రధానంగా ఒక పరిపాలన ఎంచుకోవటం మంచి పరిణామం. నేను అనుకోవటం ఈ మార్పు కోసమే మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ మార్పు కోసమే మేము ఎన్నికల్లో రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నాం. మీరు అనుకున్న మార్పు అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుంది కనిపిస్తుందంటారా? కొంత ఆ దిశగా అడుగులు పడుతున్నాయనే విశ్వాసం అయితే కలుగుతుంది. అంటే మళ్ళీ ఇటీవల కాలంలో కూడా నిరుద్యోగ యువత రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకలు చేస్తున్న పరిస్థితి. గతంలో మీరు నిరుద్యోగుల కోసం కొట్లాడారు, జైలుకు పోయారు, కేసుల పాలయ్యారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇది నిజంగా వాస్తవేంటారా? ఉన్నది అది అన్నిటికీ ఫైనల్ పరిష్కారం వచ్చేసింది అనుకోవటానికి వీల్లేదు. అధికారంలోకి వచ్చినాక ఆ ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియ మొదలైన తర్వాత పరిష్కారం కోసం ఒక ప్రయత్నం అయితే సాగాలి. ఆ ప్రయత్నం మొదలైంది, సాగుతున్నది. ఆ ప్రయత్నం సాగుతున్నప్పుడు మరి కొంత దానికి సంబంధించిన విధి విధానాలు ఒకటొకటిగా తయారవుతున్నప్పుడు ముందుగానైతే ఉద్యోగాలు కొన్ని భర్తీ చేయటానికి నిర్ణయం చేయటం, రెండవది ఏంటంటే ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టడం, ఇవి మేము అనుకున్న వాటి దిశగా పోతున్నాయి. కానీ ఇంకా కూడా మనము యువకు కోసం ఒక విధానం తేవాలి, ఉపాధి కల్పన కోసం కొన్ని పథకాలు రావాలి. అవి ఇంకా రావాల్సిన అవసరం ఉంది. వాటి కోసం మేము కూడా ప్రభుత్వంతో మాట్లాడుతూనే ఉన్నాం. తప్పకుండా ఓ ప్రయత్నాన్ని సీరియస్గానే ముందుకు కొనసాగిస్తాం. నిరుద్యోగుల కోసం కావచ్చు, ఈ ఉపాధి కోసం కావచ్చు, ఏమన్నా ప్రభుత్వంతో కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడే అవకాశం ఉందా? ఇదివరకు కూడా మాట్లాడినాము. మళ్ళీ కూడా మేమందరం ఒకసారి కలిసి వాళ్ళ కోసము చేయవలసిన ఏమేం చర్యలు తీసుకుంటే బాగుంటుందో మాకున్న ఆలోచనలను ప్రభుత్వం ముందు పెట్టి తప్పకుండా ఉపాధి కల్పన ప్రాథమికమైన కర్తవ్యంగా ప్రభుత్వం స్వీకరించింది. అది ఆచరణాత్మకంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఎమ్మెల్సీల అంశానికి సంబంధించి ఇంకా కోర్టు తుది తీర్పు కాదు, తుది తీర్పు ఖచ్చితంగా మాకే ఫేవర్ ఉంటుంది. ఎందుకంటే ఇది జస్ట్ ఓన్లీ స్టే మాత్రమే కాబట్టి ఖచ్చితంగా ఫేవర్గా మాకు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు, గవర్నర్కి సంబంధించిన అంశాల్లో కూడా ఎక్కువ మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ నెల తుది తీర్పు మాకే ఫేవర్గా వస్తుందంటూ కూడా ఆశాభావంగా ఎమ్మెల్సీ కోదండరామ్ ఉన్నారు. మరొక వైపు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము అనుకున్న లక్ష్యాలు అయితే నెరవేరుతున్నాయి. అదేవిధంగా ఇంకా నిరుద్యోగ సమస్య కొంత ఉంది. ఈ విషయంలో కూడా నిరుద్యోగుల కోసం కావచ్చు, అదేవిధంగా మిగతా యువత కోసం కూడా మాట్లాడుతూనే ఉన్నాం ప్రభుత్వంతో కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డితోటి. మరొకసారి కూడా నిరుద్యోగుల కోసం, అదేవిధంగా ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడుతూ అంటూ కూడా ఎమ్మెల్సీ కోదండరామ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా9 టీవీ, హైదరాబాద్.